హలో ఎవ్రీవన్, నమస్తే అండి. చందమామ గురించి అనేక పరిశోధనలు జరిగాయి, ఇంకా జరుగుతున్నాయి. వందల సంవత్సరాల నుంచి శాస్త్రవేత్తలు, మేధావులు చంద్రుని గురించి అనేక కొత్త విషయాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. భారత్ కూడా చంద్రయాన్ 3 ద్వారా చంద్రుని అన్వేషణలో పడింది. అయితే చంద్రుని మీద కొన్ని పరిశోధనలు జరిగినా చంద్రుని గురించి తెలియని కొన్ని కీలక విషయాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం. ఎవరిదైనా ముఖం గుండ్రంగా ఉంటే దాన్ని వర్ణించడానికి చంద్రునితో పోలుస్తాం. మనకు కనిపించే ఫోటోల్లో, బొమ్మల్లో కూడా చంద్రుడు గుండ్రంగా ఉన్నట్లే కనిపిస్తాడు. నిండు పౌర్ణమి రోజున చంద్రుడిని చూసినప్పుడు కొలతలు వేసి గీసినట్లుగా గుండ్రంగా కనిపిస్తాడు. కానీ నిజానికి ఒక ఉపగ్రహమైన చంద్రుడు బంతిలాగా గుండ్రంగా ఉండడు. చంద్రుని ఆకారం ఓవల్ షేప్, అంటే గుడ్డు లేదంటే బాదం పండు ఆకారం. ఈ ఆకారం కావడం వల్ల భూమి మీద నుంచి చంద్రునికి పూర్తిగా చూడలేము. మనం ఎప్పుడు చూసినా చంద్రుడిలో 59% మాత్రమే చూడగలం. మిగతా 41% చంద్రుడు మనకు కనిపించడు. మనం చంద్రుడి మీదకు వెళ్ళి ఆ 41% ప్రాంతంలో ఉండి చూస్తే మనకు భూమి కనిపించదు. చంద్రుడు అప్పుడప్పుడు బ్లూ కలర్లో కనిపిస్తాడు. దాన్ని బ్లూ మూన్ అని అంటుంటారు. వాస్తవానికి చంద్రుడి రంగులో మార్పు ఏమీ ఉండదు. కొన్ని వాతావరణ పరిస్థితుల కారణంగా చంద్రుడు మన కళ్ళకు బ్లూ కలర్లో కనిపిస్తాడు. అయితే ఈ పేరు ఎలా వాడుకలోకి వచ్చింది అని డౌట్ వచ్చిందా? 1883లో ఇండోనేషియాలోని క్రాకటోవా ద్వీపంలో అగ్నిపర్వతం పేలినప్పుడు భారీ ఎత్తున ధూళి మేఘాలు ఏర్పడ్డాయి. ఆ మేఘాల కారణంగా ఆకాశంలో మొత్తం కలర్ మారినట్టు కనిపించడమే కాకుండా చంద్రుడు బ్లూ కలర్లోకి మారినట్లు కనిపించాడు. క్రాకటోవా ద్వీపంలో జరిగిన పేలుడు భూమి మీద జరిగిన అతిపెద్ద అగ్నిపర్వతం పేలుడుగా చెబుతారు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఈ పేలుడు శబ్దం ఇటు మారిషస్ నుంచి అటు పశ్చిమ ఆస్ట్రేలియాలోని ఫెర్త్ వరకు వినిపించిందని చెబుతున్నారు. అప్పటి నుంచి బ్లూ మూన్ అనే పేరు స్థిరపడింది. చంద్రుడు బ్లూ కలర్లో కనిపించడాన్ని బ్లూ మూన్ అనడం ప్రారంభించారు. చంద్రుడి మీదకు మానవ సహిత వ్యోమనౌకలను పంపించడం 1960 తర్వాతనే సాధ్యమైంది. అయితే అంతకు ముందే చంద్రుడి మీద అణుబాంబులు పేల్చాలని అమెరికా ఒక సీక్రెట్ ప్రాజెక్ట్ను నడిపింది. అప్పటికే అమెరికా, రష్యాలు స్పేస్ రేస్లో ఉండగా తన ఆధిపత్యాన్ని చాటుకోవడానికి అమెరికా చంద్రుని మీద అణుబాంబులు పేల్చి దాన్ని భూమి మీద మనుషులు కనిపించేలా చేయాలని ప్లాన్ వేసింది. ఈ సీక్రెట్ ప్రాజెక్ట్ పేరు ఏ స్టడీ ఆఫ్ లూనర్ రీసెర్చ్ ఫ్లైట్స్ లేదా ప్రాజెక్ట్ A119గా పిలుస్తారు. చంద్రుడు భూమికి దగ్గరగా ఉన్నప్పుడు ఈ సమయంలో సముద్రాలలో అలల స్థాయి బాగా పెరుగుతుంది. దీనివల్ల భూమి భ్రమణ శక్తిలో మార్పు వస్తుంది. భూమి తిరిగే వేగం కూడా తగ్గుతుంది. ప్రతి 100 సంవత్సరాలకు 1 మిల్లీసెకండ్ల పాటు దీని వేగం మందగిస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు. భూమి మీదకు వచ్చే సూర్యకాంతి చంద్రుని కన్నా 14 రెట్లు ప్రకాశవంతంగా ఉంటుంది. మనం సూర్యకాంతికి సమానమైన కాంతిని చంద్రుడి నుంచి పొందాలనుకుంటే ఇప్పుడున్న చంద్రుడు లాంటి చంద్రులు సుమారుగా 40 లక్షల మంది అవసరమవుతారు. కొన్నిసార్లు చంద్రుడు ఉంగరంలా కనిపిస్తాడు. మనం దాన్ని అర్ధచంద్రాకారం లేదా బాలచంద్రుడిని కూడా అంటుంటాం. దీన్ని బట్టి చంద్రుడు కుదించుకుపోతాడని కొందరు నమ్ముతుంటారు. కానీ అది నిజం కాదని లియోనార్డో దా వించి చెప్పారు. భూమి మీద పడిన సూర్యకిరణాలు రిఫ్లెక్ట్ అయ్యి చంద్రుడిలో కొంత భాగం మీద పడడం వల్ల ఇలా కొంత భాగం ప్రకాశవంతంగా కనిపిస్తుందని ఆయన మొదటిసారిగా చెప్పారు. చందమామ ఉపరితలంపై అక్కడక్కడ గుంటలు ఉన్నట్టు చంద్రుడి దగ్గర తీసిన ఫోటోల్లో కనిపిస్తున్నాయి. వీటిని క్రైటర్స్ అంటారు. ఇవి సుమారు 4 బిలియన్ సంవత్సరాల కిందట కొన్ని ఖగోళ వస్తువులు చంద్రుడిని ఢీకొట్టడం వల్ల ఏర్పడ్డాయని సైంటిస్టులు చెబుతున్నారు. అయితే చంద్రుడి మీద పెద్ద కప్ప ఉందని, ఆ కప్ప ఈ గుంటలపై కూర్చుంటుందని నమ్ముతారు. అంతేకాక సూర్యగ్రహణం రోజున ఒక డ్రాగన్ సూర్యుడిని మింగేస్తుందని కూడా చైనీయులు నమ్ముతారు. అందుకే వారు సూర్యగ్రహణం రోజున పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ఆ డ్రాగన్ను తరుము కొడుతున్నామని భావిస్తారు. ఫైనల్గా చంద్రయాన్ 3 చేరుకున్న చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతం చాలా మందికి తెలియని ఒక రహస్య ప్రాంతంగా పరిగణిస్తారు. నాసా చెప్పిన దాని ప్రకారం ఈ ప్రాంతంలో చాలా లోతైన గుంటలు, పర్వతాలు ఉన్నాయి. బిలియన్ల సంవత్సరాలుగా ఇక్కడ సూర్యకాంతి పడలేదంట. ఫైనల్గా చంద్రయాన్ 3 ల్యాండెడ్ సక్సెస్ఫుల్ ఆన్ మూన్. కంగ్రాచులేషన్. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.